దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దఫాలో 161 సేవలు పౌరులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడనుంది. రేపు ఉండవల్లి ప్రజా దర్బార్లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కదా, ఏంటి వివరాలు? గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం పాలనా యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేవారు. దానికి ఆధునిక రూపంగానే ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ను తెర మీదకి తీసుకొచ్చారనుకోవచ్చు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేపు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజా దర్బారు ఉండవల్లి నివాసం వద్ద ప్రజా దర్బార్ లో మంత్రి నారా లోకేష్ ప్రారంభించబోతున్నారు. మొత్తం 161 సేవలను నేరుగా తమ ఫోన్ ద్వారా ప్రభుత్వ సేవలను పౌరులు పొందే అవకాశం అయితే కలుగజేస్తున్నారు. ముఖ్యంగా తొలి విడతగా దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, అదేవిధంగా మున్సిపల్ శాఖల్లోని సేవలకు సంబంధించి సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నారు. ఇక పౌరుల సమాచారం విషయానికి వస్తే కనుక సైబర్ నేరగాళ్లకు చెక్కకుండా ఇక ఫోర్సనిక్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ కూడా ఈ గవర్నెన్స్ కు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావించిన నేపథ్యంలో దానికి సంబంధించి అన్ని సెక్యూరిటీ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకు 2024 అక్టోబర్ 22 నాటి మెటా సంస్థతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వేగంగా పౌర సేవలు అందించడం, పారదర్శకత, జవాబుదారీతనంతో పాటుగా వాట్సాప్ గవర్నెన్స్ సమాచార గోప్యత, వేగంగా సేవలు అందించేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ను ముందుకు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా 161 సేవలను రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ సేవలను అందించబోతోంది. వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా దేవాదాయ శాఖలకు సంబంధించి ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు కావచ్చు, గదుల బుకింగ్ కావచ్చు, డొనేషన్ల సేవలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఇకపై వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఇక రెవెన్యూ శాఖకు సంబంధించి దరఖాస్తులు, స్టేట్ ల్యాండ్స్ రికార్డులు, అదే ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీకి సంబంధించి కూడా ఈసారి వాట్సాప్ గవర్నెన్స్ లో భాగం కాబోతున్నాయి. మున్సిపల్ శాఖకు సంబంధించి ఆస్తి పన్ను చెల్లింపులు, ఒక జనన మరణ ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా దానికి ఇంకా కొంత ప్రాసెస్ జరగాల్సి ఉంది. కాబట్టి రేపు మాత్రం అది మినహాయించి మిగతా చాలా వరకు సేవలు మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా అందించబోతున్నారు. ఇక ఇతర శాఖలకు సంబంధించి యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవలను వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇక రెండో విడత మరిన్ని పౌర సేవలను కూడా పూర్తి స్థాయిలో పౌరులకు అందించేందుకు ఈ వాట్సాప్ గవర్నెన్స్ అయితే తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొట్టమొదటి ఫస్ట్ నుంచి చెప్తున్నారు, మినిమం గవర్నెన్స్, మాక్సిమం గవర్నెన్స్, విజిబుల్ గవర్నెన్స్, ఇన్విజిబుల్ గవర్నమెంట్ అని. దానిలో భాగంగానే ఈ వాట్సాప్ సేవలు తీసుకొచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.